ముతుకూరు రోడ్డు ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎగ్జిబిషన్ 2025 కాయిన్స్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ 25-21 నెల్లూరు ముతుకూరు గేట్ పర్తది. సరేనా రండి. ముందు ఇద్దరు వెనకాలంగా వస్తున్నారు. నెల్లూరులో ట్యూషన్ స్కూల్లో ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ కమోమినేటివ్ ఇష్యూ అండి. అంటే సర్క్యులేషన్లోకి రావు, ఓన్లీ కలెక్షన్ పర్పసే రిలీజ్ చేసినటువంటి. గోల్డ్ వచ్చేప్పటికి 24 క్యారెట్స్ గోల్డ్, సిల్వర్ వచ్చేప్పటికి 999 ప్యూరిటీతో వచ్చినటువంటివి ప్లేటెడ్. మొత్తం 100% గోల్డ్ కాదు, 100% సిల్వర్ కాదు, పైన కోటింగ్ మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ మీద రిలీజ్ చేసినటువంటి ఇష్యూ. మొత్తం ఒకేసారి ఇష్యూ అయింది, ఒక ఫైల్ రూపంలో ఇచ్చాడు. పర్పస్ అనేటువంటి రకరకాల పర్పస్తో రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటంటేనండి కమర్షియల్ కమోమినేటివ్ ఇష్యూస్ అంట. ఏదో ఒక పర్పస్తో రిలీజ్ చేసినప్పుడు ఇది ఉందనుకోండి, మనకి ఏదైతే వైష్ణోదేవి అనేటువంటి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా రిలీజ్ చేసినటువంటి కాయిన్ అండి. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి అమ్మవారి బొమ్మ ఇచ్చారు. దానికి రిలేటెడ్గా బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మీకు 25 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్. అంటే ఆ గుడి కట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రిలీజ్ చేసింది. ఇవి రెండు సర్క్యులేషన్లోకి వస్తాయి. ఇది ఓన్లీ కామోమినేట్. అంటే దీంట్లో మీకు 50%, 70% సిల్వర్ ఉంటుంది, రిమైనింగ్ నికులు, కాపరు, జింకు మిక్స్ చేస్తారు. ఇవి నార్మల్ కండిషన్, అంటే సర్క్యులేషన్లో వచ్చేటువంటి నోట్స్ సెట్లు అంటాం. అంటే ఈ పర్పస్ అనేటువంటిది ఇక్కడ 100 సంవత్సరాలు, ఇక్కడ మనకి ఆ బిల్డింగ్ కట్టి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా రిలీజ్ చేసినటువంటి. అగైన్ ఈ ప్యాకింగ్కి ఇందాక చూసిన ప్యాకింగ్కి తేడా ఉంది. విఐపీ సెట్లు అంటాం. అంటే ఇవి జనరల్గా సేల్ చేయరు. ఈ ఇష్యూ అప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కోసం తయారు చేసినటువంటి. సో ఆ పర్పస్తో రిలీజ్ చేసినటువంటి ఇవన్నీ విఐపీ సెట్స్. అవి ఇండియన్ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఇష్యూ, అమెరికా ప్రెసిడెంట్లు ఇప్పుడు దాకా ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరికీ సంబంధించినటువంటిది అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. వాళ్ళు పరిపాలించి దిగిపోయిన తర్వాత రిలీజ్ చేసింది. ఇవి కూడా ఇవన్నీ కమోమినేటివ్ ఇష్యూస్ కింద తీసుకుంటాయి. డిఫరెంట్ అకేషన్స్, డిఫరెంట్ కలర్స్, షేప్స్. పైన దొరికిపోయాడు. ఇదేంటి సార్? ఇది కూడా అంతేనండి, డిఫరెంట్ కంట్రీస్. పిక్ కాయిన్, ఇదేమో అది. ఇది వచ్చేప్పటికి మనకి 800 రూపీస్ కాయిన్ అండి. రీసెంట్గా మనకి మాన్యుమెంట్ 800 సంవత్సరాలు అయిన సందర్భంగా రిలీజ్ చేసినాం. ఇది 900 రూపీస్ కాయిన్, 900 రూపీస్ కాయిన్. ఇవన్నీ అలా డిఫరెంట్ అకేషన్స్ మీద రిలీజ్ చేసినటువంటివి. ఇది ఆ షేప్ ఆఫ్ $8 మీద డిపెండ్ అయ్యేది. 8 షేప్లో డ్రాగన్, చైనా డ్రాగన్ ఏదైతే ఉంటుందో ఆ చైనా డ్రాగన్ షేప్ని 8 షేప్లో రిలీజ్ చేశారు. డిఫరెంట్ అకేషన్స్. ఇవన్నీ డిఫరెంట్ షేప్ కాయిన్స్. ఇవి వచ్చేప్పుడు మ్యాథమెటికల్ షేప్స్, ఇవి కోను, సర్కిల్, స్పియర్, ఇవి డిఫరెంట్ షేప్స్. ఇవి యానిమల్ షేప్స్. ఇవి వచ్చేప్పటికి మీకు స్టాంప్, బట్ ఇది క్లాత్తో తయారు చేసింది. ఇది మనకి ప్లాస్టిక్ విత్ సెంటెడ్ స్టాంప్. ఇది ప్లాస్టిక్ స్టాంప్. ఇది వచ్చేప్పటికి వుడ్తో చేసిన స్టాంప్. ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో చేసినటువంటి డిఫరెంట్ కంట్రీస్ స్టాంప్స్. ఇది వరల్డ్ స్మాలెస్ట్ డినామినేషన్. అంటే జనరల్గా మనకి డినామినేషన్ స్మాలెస్ట్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటిది సపోజ్ ఇప్పుడు 1 పైసా ఉందనుకోండి. 1 పైసా మనకి కాయినే ఉంటుంది కానీ నోట్ ఉండదు. కానీ ఇది చైనా వాడు 1 ఫెన్, అంటే 1 పైసా సుమారుగా 1 ఫెన్ నోట్ రిలీజ్ చేశాడు. ఇది కూడా ఇప్పుడుది కాదు, 1980s రిలీజ్ చేసినటువంటి నోట్. ఇలాంటిది వరల్డ్లో ఇంకెప్పుడు ఇంతవరకైతే జరగలే. మన ఫ్యూచర్ చెప్పలేం, కానీ స్మాలెస్ట్ డినామినేషన్ కరెన్సీ నోట్ అనేది లేదు. నేపాల్, చైనా వాడు రిలీజ్ చేశాడు. ఇది కూడా ఓన్లీ కమోమరేటివ్ పర్పసే కానీ సర్క్యులేషన్ పర్పస్ కాదు.
ఇది వచ్చేటప్పుడు మలేషియా వాళ్ళకి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా 600 రింగిట్ అని చెప్పేసి ఇది వరల్డ్ బిగ్గెస్ట్ నోటు. ఇది 60 రింగిట్స్ వచ్చేప్పటికి ఇది సర్క్యులేషన్ పర్పస్ రిలీజ్ చేశారు. ఇవి 2 రకాలు అన్నమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్, మొత్తం మీద 6000 ప్రింట్లే వేశారు. ఇంకా మళ్ళీ ప్రింట్ అవ్వదు. పుట్టి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మొన్న లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు రిలీజ్ చేసిన కాయిన్ అండి. శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ పర్పస్ కంటే రామారావు గారు పుట్టి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి. మన హైదరాబాద్ మింట్లోనే ప్రింట్ అయింది. ఆ పర్పస్తో వచ్చినటువంటిది. సో మనకు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇందులో మీకు సిల్వరు, కాపరు, నిక్కులు ఈ మూడింటి కాంపోజిషన్లో వచ్చినటువంటి. ఇందులో మీకు మోర్ దాన్ 50% సిల్వరే ఉంటుంది. రిమైనింగ్ కాపరు, నిక్కులతో ఫామ్ చేసినటువంటి. ఇవి కమోమినేటివ్ ఇష్యూసే కానీ సర్క్యులేషన్ ఇష్యూస్ కాదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ ఇది? లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేశారు. రూపాయి నోటు ఈ మధ్య రూపాయి నోటు కరువు అయిపోయినాయి, కానీ రూపాయి కాయిన్స్ మాత్రం మార్కెట్లో చలామణి అవుతాయి. 2 రూపాయల నోటు, 2 రూపాయల నోటు, ఈ 2 రూపాయల నోటు కూడా కరువు అయిపోయినాయి, కానీ నెల్లూరు కాయిన్స్ మాత్రం మార్కెట్లో 5 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు. ఇప్పుడున్న 100 రూపాయల నోటుకి నోటుకి చాలా డిఫరెన్స్ ఉంది. అది నోటు చిన్నది ఇప్పుడు వచ్చింది 100 రూపాయలు మార్కెట్లో నోటు. ఇది పాత నోటు, పెద్ద సైజు. 20 రూపాయల నోటు, పాత 5 రూపాయల నోటు, ఇది పాత చలామణి. పాత కాయిన్స్ 10 పైసలు, 5 పైసలు, 2 పైసలు, 1 పైసలు. కొత్త రూపాయి కట్ట 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు. వేసినారు 63, 64 కాయిన్స్ పైన 3 పైసలు, 1 పైసా. ఇది 2 పైసా, 1967 సంవత్సరం. నెల్లూరు ఎగ్జిబిషన్ పెట్టినారు. దాంట్లో 2 పైసా, 1972, 1971, 73, 2 పైసా, 77 వరుసగా చేస్తున్నారు. సంవత్సరం పెట్టిన 5 పైసా, సంవత్సరం 76, 77, 78, 79, సంవత్సరం 1980, 5 పైసా. ఆ రోజుల్లో 5 పైసా ఎట్లా ఉంటుందో తీసేది. 91, 82, 22, 10 పైసా, 1957 సంవత్సరం. అలాగే సంవత్సరం వేసిన కాయిన్స్ సంవత్సరం 59, 10 పైసా, 73, 72. అలాగా కాయిన్స్ వచ్చిన డేట్ సంవత్సరం వేసినారు. 20 పైసా, 1990, 89, 87, 88, 20 పైసా, 44, 85 వరుసగా వేసినారు. 20 పైసా, 25 పైసా, 25 పైసా, 65 సంవత్సరం, 66, 1960, 50 పైసా,
గవర్నమెంట్ బొమ్మ వేసింది, ఇండియా బొమ్మ, ఇంకో 90. కాయిన్స్ 2004. ಬೇರೆ ವಸ್ತದೆ ఈవినింగ్ ఇస్తే ఇస్తాను కార్డు ಇದು నెల్లూరు ఎగ్జిబిషన్ జరుగుతుంది. కొంచెం 1000 రూపాయలు చూసుకో